వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నిన్నెల మండలం పాటి భోగంపల్లి గ్రామాల వ్యధ వర్షాలు పడితే దారులు మూతపడతాయి. అత్యవసరమైతే ఎడ్ల బండే దిక్కు మెయిన్ రోడ్కు చేరే వరకు ప్రాణాలు ఉంటే ఉన్నట్లు, లేదంటే కాటికే. ఇది ఎక్కడో కాదు, గ్రామాలు కలిపి 50 కుటుంబాలు, 150 పై జనాభా కొలవర్ గిరిజనులు నివసిస్తారు. చిన్నుకు పడితే బతుకు భారమే, దారులు మూసుకుపోతాయి. మెయిన్ రోడ్ నుండి 2 కిలోమీటర్ల కాలినడకే కనీసం ఎడ్ల బండి కూడా రాదని గ్రామస్తులు వాపోయారు. ఓట్లప్పుడే నాయకులు వస్తారు, హామీలిస్తారు, మళ్ళీ తిరిగి చూడరు. అధికారులు పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా 4 గుడిసెలకు మాకు రోడ్ వద్దు, ఏడదు కాదా. మనసులో ఉండి ఏం చేస్తావు, తోగా చీర లేకపోయా, మనసులో ఉండి ఏం చేస్తాం. ఇంతంత ఊరికేమో మంచిగా రోడ్డు చేస్తాను, మరి మట్టో అదేదో కొంచెం నడపట్టు చేస్తే ఏం పోతుంది. అది 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 చేస్తాను, చేత కాదు. పిల్లగాళ్ళు అంగుడం వేస్ట్ అవుతాను. ఊరికి అంగన్వాడి అదో బాడి ఇదో బాడి అవుతుంది, కానీ ఈ ఊరికేది కాదు. ఓట్లు అంటే మేము కావాలి, మేము అందరం నడిచాన మంచిగా, మేము నడిచి ముసలోడు గుడ్డోడు పూనోడు అందరు రావాలి, కానీ నడిచాన మంచిగా రావాలి. ఇది కావాలని మాకు సౌకర్యం లేదు. వచ్చినోడుగా ఉన్నోడే ఓటు వేయాలి కదా, అట్లా అట్లా ఉన్నది. మరి ఊరు అడవి ఉన్నది ఏమన్నా, ఈ ఊళ్ళకి మతి మనిషి వస్తాను అంతా అర్థమానం. మా ఊరు మతి మనిషి వస్తాను రాజా శ్రీనివాస్ సార్ ఆయన గుర్తులో నిలబడడు, కానీ ఆ మా గురుపులు ఉండగా తోవ చేసినోడే మాకు ఆ శ్రీనివాస్ సార్ కంపలన్నీ కొట్టించి మాతోనే బంటాలు పోపించి మాకు పైసలు ఇచ్చింది. అసలు సారుని తలుచుకొని బతుకుతాను, కానీ ఇంత ఓట్లేసి ఇంత రాజకీయం చేసి ఏమిలా చేసుడు అలా పెద్ద చేసుడు వాళ్ళకు రాజకీయం వచ్చాలి. మీరు ఎట్లా వెళ్తారు పోసక్క, మీరు ఎట్లా నడతారు అని మాతోనే బంటాలు తీపిచ్చి మాతోనే తోవ చేసుకొని ఇప్పుడు గదే తోవ గైతాను. ఇంకా అంత కద్మానమైన చేసే దిక్కే లేదు మాకు. బడికాడి పోయి వరకుంటారా పోతారని గుండె చెయ్యి కూడా పోతే కనిపోతాను పోతాను అటు ఉంటాను తెలుస్తలేదు. చూడండి, మా భోగంపల్లి కాడ రోడ్ సౌకర్యం లేదు. మా పిల్లలకు కనీసం స్కూల్కి వెళ్ళాలంటే కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఒక తట్టు కానీ చదువుకోవాలంటే బాగా కష్టం. 8th క్లాస్ సారీ 3rd క్లాస్లో కొంచెం చిత్తపూర్లు అయితే వాళ్ళకి ఏం రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తానంటే 10th పాస్ చేసి మీకు పంపిస్తామంటే అంటాను. ఆ తర్వాత నుంచి వాళ్ళు వేరే స్కూల్కి అడిపోయి చదవాలంటే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. మాకు స్కూల్ సౌకర్యం లేదు, కనీసం కోనపేటకు పంపదామన్నా కూడా మా పిల్లలకు రోడ్ సౌకర్యం లేదు, ఏమీ లేదు. వాళ్ళందరూ బుడదలనే పోతారు, ఖర్చులు మాత్రమే. ఇడికెళ్ళి పోవాలన్నా కానీ చాలా కష్టం అవుతుంది. అందరూ బుడదలు పోవాలి, మరి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం కొడితే ఖర్చులు కూడా వెళ్ళాయి. ఏమన్నా బైక్ పోదు, ఏది పోదు, ఏదైనా పోయినా స్లిప్ అయితే కింద పడుతుంది. అది మరి ఏమన్నా అటు నుంచి రావాలన్నా అందరు బుడదలనే వస్తారు. మాకు అస్సలు కష్టం, బాగా కష్టం అవుతుంది. ఖర్చులు పోవు, ఎయ్యి పోవు, ఆటోలు రావు, ఎవ్వి రావు మా ఊరికి. కోనంపేట దాకా కూడా వెళ్ళరు. ఇటే ఇక చనిపోయిందంటే ఇక మధ్యలో నుంచి ఇటే తీసుకొస్తాం. ఖర్చులు కూడా వెళ్ళవు. మొత్తం వర్షం కొడితే ఏమీ రాదు, ఏది వెళ్ళదు, ఖర్చులు వెళ్ళదు, బైక్ వెళ్ళదు, ఆటో వెళ్ళదు, ఏది వెళ్ళదు. చాలా ఇబ్బంది అవుతుంది మా ఊరికి. రోడ్డు కూడా అయితే లేదు మా ఊరికి. ఎంతమంది చెప్పినా గంటే అది ఎటు కాదు. ఓట్లు వేసేదాకా ఓట్ల గురించి మాట్లాడతారు, ఇయ్యమంటారు, ఏది చేయరు. మమ్మల్ని అస్సలు పట్టించుకోరు, మా రోడ్డు పట్టించుకోరు, మమ్మల్ని పట్టించుకోరు, మా బాధను పట్టించుకోరు. మేము ఎట్టున్నాం అనేది కూడా మా గురించి ఎవ్వరు పట్టించుకోరు. వస్తారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, అంతే వెళ్తారు. ఇక వీళ్ళు ఉండని పోని, వీళ్ళకి ఏమన్నా కానీ అవసరం లేదు మా గురించి. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వస్తారు,
మాకు అది వేయండి ఇది వేయండి అంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కానీ మాకు మాత్రం రోడ్ చేయరు. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది, మాకు మాత్రం రోడ్ కావాలి. కనీసం ఈ కచ్చలాలు కూడా వెళ్ళవు, ఆడ ఎర్రలు ఉన్నాయి, అది సిసి రోడ్ ఏమో వేస్తుంది, డాంబర్ రోడ్, అది కూడా మొత్తం వర్షాల వల్ల అది కూలిపోతట్టు అవుతుంది. రాగా మీరు అవి ఎట్లుంది చేసిందంటే పేరుకి మాత్రమే, ఇంకా 2 ఎర్రలు ఉన్నాయి, అవి అట్లనే ఉన్నాయి. కచ్చలాలు కూడా బురదలలో బడెనక చాలా అంటే చాలా దారిద్రంగా ఉన్నది. ఇప్పుడు ట్రాక్టర్లు అవి వచ్చినాయి అనుకో, కచ్చలాలు మొత్తం వాళ్ళని దిగొడతాయి. ఒక్కొక్క కచ్చలం పోవాలంటే వాళ్ళకి అస్సలు వెళ్తలేదు. అది బొర పడితే తెలియదు, మనుషులు అలా పడిపోతారు అనేది కూడా తెలియదు. మొన్న మా అమ్మ బైక్ మీద స్లిప్ అయింది, అటే కింద పడ్డదట, కళ్ళు తిరిగి అట్లనే పడిపోయింది అమ్మ కూడా. పాపం మా బావ అవుతాడు, తను తీసుకొని వచ్చిండు లేపి. ఊరికి రోడ్డు కావాలి ఎటు తీసైనా. మా పిల్లలు కూడా చిన్న చిన్న మాత్రం ఈయనే ఉంటాను. పాపం వాళ్ళకు స్కూల్ లేదు, ఏది లేదు, అంగన్వాడీ కూడా లేదు. కోళ్ళను పెరిగి పోదామన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు మాత్రం కావాలి మాకు కంపల్సరీ.